కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడ గుంటూరుకి రావడం, పెద్ద ఎత్తున వారందరూ కూడా కూటమి అభ్యర్థులను సన్మానించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం. ఎందుకంటే రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం, గత 5 సంవత్సరాల కాలంలో కాపులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అన్ని సామాజిక వర్గాలతో పాటు కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేసినటువంటి పరిస్థితులు. ఈరోజు సమాజంలో దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యతని కల్పించాలని, అలాగే వారందరూ కూడా ఉమ్మడిగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఇద్దరు నాయకులు చేస్తున్నటువంటి కృషిలో భాగస్వాములు కావాలని చెప్పి వారందరినీ కూడా కోరుకుంటూ మాకు ఈరోజు ఈ అవకాశం కల్పించి సన్మానం అవకాశం కల్పించినటువంటి పెద్దలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నమస్కారం. ఈ రోజున కాపు సోదరులందరూ కూడా ఐక్యతగా ఇక్కడికి రావడం, దీనికి నిర్వహణగా మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి అమ్మా శ్రీనివాసనాయుడు గారు, వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కమ్యూనిటీ అందరూ కూడా ఎల్లప్పుడూ కమ్యూనిటీలో ఎవరు అభివృద్ధి చెందినా కానీ వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి, కమ్యూనిటీలో ఎక్కడున్నా కానీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలగజేయాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన చాలామంది పెద్దలు అనేక సంస్థలు కానీ అనేక ప్రొఫెషనల్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలియజేసేది ఏంటంటే ఒకటి మనందరం ముందు ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పేసి మా యొక్క కోరిక. తర్వాత అనేక రంగాల్లో ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా అనేక వ్యాపారాల్లో కానీ ప్రొఫెషనల్ కానీ పెద్ద స్థాయిలో వాళ్ళందరూ కూడా మన వాళ్ళకి ఎక్కడున్నా కానీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నా కోరిక. మీకు పిలిచినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజున మనం రాయలవారి పరిపాలన గురించి మనం తెలుసుకున్నాము, విన్నాము, కానీ చూడలేదు. రాబోయే రోజులలో మనం ఏ పరిపాలనకి చూసి మనందరము ఈ విధంగా ఘన సన్మానం చేసుకుంటున్నామో రాయలవారికి, రేపొద్దున్న పవనిజం గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే మీరు చూసే ఉంటారు, ఈ రోజున పవన్ కళ్యాణ్ అతను ఒక ఋషి అయిపోయాడు. అయిపోయి మొత్తం వ్యవస్థనే ఒక మార్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు. నా మీద తప్పు ఉంటే కూడా మీరేం చూపెట్టండి అని నా కలెక్టర్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఏం జరుగుతుందంటే సంస్కరణలు జరుగుతున్నవి. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కూటమి లేదు, కూటమి లేకపోతే ఎన్డీఏ లేదు. అక్కడ ఈ రోజున భారతదేశంలో పోటీ చేసిన సీట్లన్నిటికీ గెలిచిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్.